హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అగ్ని కలెక్షన్. సో ఇది వచ్చేసేసి నా వాట్సాప్ నెంబర్ అండి, 9014442937. మీరు ఎంక్వైరీ చేయాల్సిన నెంబర్ అనమాట. ఎంక్వైరీ చేయకుండా పేమెంట్ చేయొద్దు ప్లీజ్. అండ్ ఇది వచ్చేసేసి జీపే అండ్ ఫోన్పే నెంబర్ 9550309486. డెలివరీ టైం వచ్చేసేసి 10 వర్కింగ్ డేస్ అండి, ఓకేనా. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ 50, ఏపీ అండ్ తెలంగాణ అయితే 60 రూపీస్, అదర్ స్టేట్స్ ఏదైనా సరే 70 రూపీస్ అండి. నో సిఓడి ఆప్షన్ అండి. ఇండియన్ పోస్ట్ కూడా అవైలబుల్గా ఉంది మన దాంట్లో, ఓకేనా. డిటిడిసి అండ్ ఇండియన్ పోస్ట్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అవైలబుల్గా చూసి పంపిస్తామన్నమాట, ఓకేనా. ఈరోజు కలెక్షన్ వచ్చేసేసి ఫుల్లీ రా మెటీరియల్ చూపిస్తున్నానండి. చాలామంది రా మెటీరియల్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు, సో అందుకని రా మెటీరియల్స్ చూపిస్తున్నాను. సో రా మెటీరియల్కి కంపల్సరీ మనం షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాలన్నమాట. ఇన్ కేస్ మీది ఆల్రెడీ ఐటమ్ ఉండుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో తీసుకుంటే మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయక్కర్లేదు. ఇన్ కేస్ మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ ఏమీ లేదు, మీరు ఫస్ట్ టైం కనుక రా మెటీరియల్ తీసుకుంటున్నారు అంటే కనుక యూ హ్యావ్ టు పే షిప్పింగ్ ఛార్జెస్ అండి. అకార్డింగ్ టు దిస్ అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ నేను చూపించినట్టు మీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలి, ఓకేనా. ఇవి వచ్చేసేసి 2 గివ్ అవే గిఫ్ట్స్ అండి. ఇది వచ్చేసేసి ఫస్ట్ గివ్ అవే గిఫ్ట్, బ్యూటిఫుల్ చైన్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇట్లా హుక్ అనేది వస్తుంది, బ్యూటిఫుల్ క్రిస్టల్ చైన్. ఇది వచ్చేసి ఫస్ట్ గివ్ అవే. అండ్ సెకండ్ గివ్ అవే కూడా మనకి ఈ చైన్స్ అనేవి ఇస్తున్నాను అనమాట ఈరోజు, ఓకేనా. ఇవి వచ్చేసేసి 2 గివ్ అవే గిఫ్ట్స్, ఓకే. సో మనకి ఈరోజు వచ్చేసేసి బ్యూటిఫుల్ మొత్తం రా మెటీరియల్ అండి. మనకి అదేంటి నీడిల్స్, థ్రెడ్స్ అన్నీ చూపిస్తానమాట. నీడిల్స్, థ్రెడ్స్, కట్టుతీగ, కొత్తిమీర, ఇదేంటి మనం తీగలు అంటాం కదా, దీన్ని కొత్తిమీర అంటాము యాక్చువల్లీ. ఇవేంటి అంటే లాకెట్స్ కింద మనం పూసలు అల్లుకోవడానికి, లేకపోతే చేంజబుల్ ఇయర్ రింగ్స్ యూస్ చేసుకోవడానికి, లాకెట్స్కి పూసలు అల్లుకోవడానికి. అండ్ కట్టుతీగ, నట్స్, గోల్డ్ బాల్స్ అన్నీ, గుట్ట పూసలు, పగడం చైన్స్, బీడ్స్ చైన్స్ అన్నీ కూడా, కట్టుతీగ, బ్లాక్ బీడ్స్ అన్నీ చూపిస్తాను ఈరోజు. సో వరుసగా ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు ఫాస్ట్గా అయితే ఏది కావాలో అవి తీసేసుకోండి, ఓకేనా. వెరీ ఫస్ట్ మనకి ఫస్ట్ వచ్చేసేసి సేల్ స్టార్ట్, నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టాను. మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసేసి 3 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 రూపీస్ నుంచి ఏంటా అనుకోవచ్చు, 3 రూపీస్ నుంచి అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. 3 రూపీస్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. కొంచెం సారీ అండి, బ్యాక్ డిస్టర్బెన్స్ వస్తుంది, మా బాబు వాళ్ళు ఆడుకుంటున్నారనమాట, అందుకు. 3 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి సేల్ వచ్చేసేసి. 3 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ హుక్ చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట ఈ హుక్ కోసం. చాలామంది అడిగారు, మాకు ఎస్ హుక్ అట్లాంటి హుక్ వద్దు, వెనకాల పట్టేస్తోంది అని. సో మాకు ఇట్లాగా ఇలా ఓపెన్ చేసుకునే హుక్ కావాలి అని చెప్పారు. సో అవి మనకి గోల్డ్ పాలిష్లో తెప్పించేసాము. ఈ హుక్ ఈచ్ పీస్ వచ్చేసేసి 3 రూపీస్ పడుతుంది. ఈచ్ పీస్ కాస్ట్ వచ్చేసేసి 3 రూపీస్ అండి. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ వన్ 3 రూపీస్ వస్తుంది. మీరు ఇందులోంచి హోల్ పెట్టేసుకుని ఇందులోంచి థ్రెడ్ ఎక్కించేసుకుని ఇలా ఓపెన్ చేసి థ్రెడ్ పెట్టి ఇలా పైకి లాగి థ్రెడ్ని మనం ముడి వేసేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇది 1 టైప్ ఆఫ్ హుక్స్ అనమాట. బ్యాక్ స్క్రూ హుక్ అంటాం దీన్ని వచ్చేసేసి మనకి స్క్రూ హుక్ అంటాము. ఈచ్ పీస్ 30 రూపీస్ పడుతుంది, 3 రూపీస్ పడుతుందండి, సారీ. ఈచ్ వన్ 3 రూపీస్ పడుతుంది, ఓకేనా. రా మెటీరియల్ స్టార్ట్స్ అట్ 3 రూపీస్ అనమాట. ఈచ్ వన్ 3 రూపీస్ పడుతుంది. సో ఎన్ని కావాలంటే అన్ని అనమాట అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ 3 రూపీస్. మీరు విత్ ద ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ హుక్ అండి. ఇది వచ్చేసేసి 4 రూపీస్ పడుతుంది. ఇది మనకి ఈ హుక్ వచ్చేసేసి 4 రూపీస్. ఈచ్ హుక్ 4 రూపీస్. సో నెక్స్ట్ ఐటమ్ లక్ష్మీ కాసు కాయిన్ అండి. ఈచ్ మనకి 4 రూపీస్ పడుతుంది. లక్ష్మీ కాసు కాయిన్ ఈచ్ 4 రూపీస్ పడుతుంది. పైన వైట్ స్టోన్ వస్తుంది, ఓకేనా. మనకి ఇలా రింగ్ వస్తుంది. మనం ఇలాగా పగడంస్లో ఎలా వేసుకోవచ్చు అంటే మనకి చాలానే స్టాక్ ఉందన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అవి అలా వేసుకోవచ్చు.
ఇలా పగడం ఒక లైన్ తీసుకొని లేదంటే మీరు ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా, ఇగోండి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, పోన్లే ఇంకా. సో ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా పెట్టుకుని మేకింగ్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. ఓకేనా, సో మీరు ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ కాయిన్స్ని ఇలా మేక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇలా మేక్ చేసుకున్నప్పుడు. ఈచ్ వచ్చేసేసి మనకి 4 రూపీస్ పడుతుందండి. ఈచ్ 4 రూపీస్. నెక్స్ట్ వన్ చూడండి, స్మాల్ సైజ్ జంప్ రింగ్స్ అండి. స్మాల్ సైజ్ జంప్ రింగ్స్ 10 గ్రామ్స్ 20 రూపీస్ పడుతుంది మనకి. 10 గ్రామ్స్ 20 రూపీస్. ఇది యాక్చువల్లీ 10 గ్రామ్స్ లేదు, ఇది కొంచెం తక్కువనే ఉంది. మీకు 10 గ్రామ్స్ అంటే మీకు మినిమం ఒక 200, 250, 300 పీసెస్ వరకు వస్తాయండి. ఓకేనా, 10 గ్రామ్స్ 20 రూపీస్. స్మాల్ సైజ్ అనమాట. వీటితో మనం ఇవి రింగ్స్ అంటాం కదా, జంప్ రింగ్స్, వాటికి దేనికైనా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. 10 గ్రామ్స్ 20 రూపీస్. దీంట్లో ఇంకో సైజ్ ఉంది, అది కూడా చూపిస్తా. నెక్స్ట్ జంప్ రింగ్స్లో కొంచెం పెద్ద సైజ్ అండి. ఇదిగోండి, ఇది ఇంకొంచెం పెద్ద సైజు. 10 గ్రామ్స్ వచ్చేసేసి 25 రూపీస్ అనమాట. 10 గ్రామ్స్ 25 రూపీస్. మనం వీటిని ఇలా విడతీసి పెట్టేసుకోవచ్చు చైన్స్కి, వాటికి ఇక్కడ కనెక్టింగ్ వస్తుంది, ఆ కనెక్టింగ్ తీసి పెట్టేసుకోవచ్చు అనమాట. 10 గ్రామ్స్ 25 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసేసి స్మాల్ సైజ్ క్యాప్స్ అండి. ఇది స్మాల్ సైజ్ క్యాప్ అన్నమాట. ఓకేనా, చాలా స్మాల్ సైజ్ ఉంటుంది ఈ క్యాప్ వచ్చేసేసి. మనం ఇయర్ రింగ్స్కి, వాటికి లాకెట్స్, చిన్న చిన్న బీడ్స్ కింద వేసుకుంటాము. ఓకేనా, ఈ క్యాప్స్ వేరు అండ్ ఈ క్యాప్స్ వేరు అనమాట. ఓకేనా, ఇది దీనికన్నా కొంచెం బిగ్ సైజ్ అనమాట ఈ క్యాప్స్. ఇది కూడా చూపిస్తాను. ఇదైతే కొంచెం, ఇది 10 గ్రామ్స్ 30 రూపీస్ పడుతుంది. ఇదైతే గ్రామ్స్ లెక్క అనమాట. నాకు సేల్ చేసిందే వాళ్ళు గ్రామ్స్ లెక్క, సో అందుకని నేను కూడా మీకు గ్రామ్స్ లెక్క సేల్ చేస్తున్నా. ఇది 10 గ్రామ్స్ 30 రూపీస్ పడుతుంది. దీంట్లో ఇంకొంచెం పెద్ద సైజు ఉందన్నమాట. ఇది వచ్చేసేసి కొంచెం పెద్ద సైజు. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ లైన్ పడుతుంది. ఇది కూడా చూపిస్తా. ఓకేనా, ఇవైతే స్మాల్ సైజ్ క్యాప్స్ అనమాట. మనకి ఇంత చిన్న సైజు ఉంటుంది క్యాప్ వచ్చేసేసి, ఇలా చిన్నగా ఉంటుంది చూడండి, ఇంత చిన్నగా ఉంటుంది క్యాప్ వచ్చేసేసి. 10 గ్రామ్స్ 30 రూపీస్ పడుతుంది మనకి. జస్ట్ 30 రూపీస్ 10 గ్రామ్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కొంచెం బిగ్ సైజ్ క్యాప్ అనమాట. లైన్ మనకి 50 రూపీస్ పడుతుంది. ఇది కొంచెం బిగ్ సైజ్ క్యాప్. ఓకేనా, ఇది లైన్ మనకి 50 రూపీస్ పడుతుంది. మైక్రో పాలిష్ వస్తుంది. జస్ట్ 50 రూపీస్ లైన్ పడుతుంది. ఇది దానికన్నా కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనమాట క్యాప్. జస్ట్ 50 రూపీస్ లైన్. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ ఇది వచ్చేసేసి నట్స్ అండి. మనం క్రిస్టల్స్లో వాటిల్లో వేసుకుంటాం కదా, నట్స్ అంటాము. మధ్యలో మీరు క్రిస్టల్ చైన్స్లో వాటిలో వేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేది. మీకు నేను శాంపిల్ ఒకటి చూపిస్తాను. ఇది క్రిస్టల్ చైన్ ఉంది కదా, ఇక్కడ ఈ క్రిస్టల్ చైన్ ఉంది కదా, ఈ మధ్యలో మనం ఇవి యూజ్ చేసాం కదా, ఇవి నట్స్ అంటాం అనమాట. గోల్డ్ బాల్స్ కాదు, ఇవి వచ్చేసేసి నట్స్. ఈ నట్స్ అనమాట. ఇది వచ్చేసేసి ఇది మనకి 1 లైన్ కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ పడుతుందండి. స్టాక్ అయితే చాలా అవైలబుల్గా ఉంది. సో 1 లైన్ కాస్ట్ వచ్చేసేసి 55 రూపీస్ పడుతుంది. 1 లైన్ కాస్ట్ 55 రూపీస్ పడుతుంది. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, నట్స్ కావాలి లైన్స్ లాగా తెప్పించండి అని చెప్పి. సో ఇంత పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి ఒక 300, 400 వరకు ఉంటాయి ఇందులో మీకు నట్స్. 300, 400 వరకు ఉండొచ్చు. ఈచ్ లైన్ వచ్చేసేసి 55 రూపీస్ పడుతుంది. నట్స్ మైక్రో పాలిష్ నట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ గోల్డ్ బాల్స్ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి గోల్డ్ బాల్స్ చూస్తాను. 3mm అండ్
2 mm ఉంది, 3 mm ఉంది. దిస్ ఇస్ 2 mm సైజ్ అనమాట. 30 రూపీస్ లైన్ పడుతుంది మనకి, 30 రూపీస్ లైన్. ఇది వచ్చేసేసి 2 mm గోల్డ్ బాల్ అనమాట. దిస్ ఇస్ 2 mm గోల్డ్ బాల్స్. మైక్రో పాలిష్ వస్తాయి, అన్నీ కూడా మైక్రో పాలిష్ అండి. దిస్ ఇస్ 30 రూపీస్ లైన్. ఇందులో మనకి 3 mm కూడా ఉంది, ఇది కూడా 30 రూపీస్ లైన్ పడుతుంది. ఇది వచ్చేసేసి 3 mm సైజు, 30 రూపీస్ లైన్ పడుతుంది. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. అయితే 2 mm అయితే 3 mm మైక్రో పాలిష్ వస్తుంది, 30 రూపీస్ లైన్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూడండి, కొత్తిమీర 10 grams వచ్చేసేసి మనకి 25 రూపీస్ అండి. లాస్ట్ టైం 30 సేల్ చేసి ఉన్నా, బట్ ఈసారి నాకు తగ్గింది కాస్ట్. ఇప్పుడు ఇది నేను వేరే దగ్గర తెస్తున్నా. ఇప్పుడు ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట. లాస్ట్ టైం కన్నా ఇంకా క్వాలిటీ బెటర్ది తీసుకొచ్చానమాట. ఓకేనా. 10 grams 25 రూపీస్ పడుతుంది. 10 grams వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. మీకు 10 grams 25 రూపీస్ పడుతుందండి. కొత్తిమీర అంటాం దీన్ని. మనం లాకెట్స్ కింద వాటికి యూస్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకోవడానికి దానికి యూస్ చేయొచ్చు. ఓకేనా. 10 grams 25 రూపీస్. నెక్స్ట్ వచ్చేసేసి క్రిస్టల్స్, పూసలు గుచ్చుకోవడానికి నీడిల్స్ ప్యాకెట్ అండి. క్రిస్టల్స్ అన్ని పూసలకి అన్ని నీడిల్స్కి ఎక్కవు, ఇలాంటి సన్న నీడిల్స్ ఉంటాయన్నమాట. దీన్ని 12 mm నెంబర్ 12 నెంబర్ అంటారు. ఈ నీడిల్స్కే మాత్రమే ఎక్కుతుంది. మనకి 1 ప్యాకెట్ కాస్ట్ వచ్చేసేసి 1 ప్యాకెట్ కాస్ట్ వచ్చి మీకు 20 రూపీస్ పడుతుందండి. 1 ప్యాకెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. 1 ప్యాకెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ పడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గుట్ట పూసలు అండి. రౌండ్ ఉన్నాయి, రైస్ బాల్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసేసి రౌండ్ చూపిస్తున్నాను. 10 grams వచ్చి 95 రూపీస్ పడుతుంది. ఇది 10 grams ప్యాకెట్ అనమాట. మనకి ఈ ప్యాకెట్ వచ్చి 10 grams ఉంటుంది. 10 grams 95 రూపీస్ అండి. ఇది నాట్ 25, దిస్ ఇస్ 95 అండి. 25 అనుకుంటారేమో, బట్ సో ఇది వచ్చేసేసి మనకి రౌండ్ షేప్ గుత్త పూసలండి. మీరు లాకెట్స్కి పెట్టుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. 10 grams వచ్చి 95 రూపీస్ అండి. ఇందులో రైస్ పర్ల్స్ కూడా ఉన్నాయి, రైస్ పర్ల్ గుత్త పూసలు కూడా ఉన్నాయి. ఇది వచ్చి 10 grams ప్యాకెట్ అనమాట మనకి. ఓకే, దిస్ ఇస్ 95 రూపీస్. మీకు 100 అబో, ఇంకా నాకు తెలిసి 200-250 వరకు ఉంటాయి అన్నమాట. ఇవి ఇంకా ఎక్కువనే ఉంటాయి. 250 10 grams అంటే ఎక్కువ, చాలానే వస్తాయి ఇవి. నాకు తెలిసి ఒక 200-250 అంటే ఒక 500 వరకు ఉండొచ్చు అనమాట. ఇదంతా కలిపి 10 grams అండి. ఇదంతా కలిపి 10 grams. 10 grams వచ్చేసి 95 రూపీస్. ఓకేనా. నేను రైస్ పర్ల్ది కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి రైస్ పర్ల్ షేప్ అనమాట. 10 grams 95 రూపీస్. ఇవి రైస్ పర్ల్ షేప్ అనమాట. 10 grams 95 రూపీస్. ఇంత తక్కువకి బయట మార్కెట్లో ఎక్కడ రావు, మీరు చూడొచ్చు. చాలామంది కూడా సేల్ చేస్తున్నారు కదా రా మెటీరియల్. మీరు అక్కడ కంపేర్ చేసుకుని వచ్చి నా దగ్గర తీసుకోవచ్చు కావాలంటే, మీ ఇష్టం. చూడండి, 10 grams 95 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఇవి చూడండి. ఇవేంటి అంటే పలకసర్లు గోల్డ్ బాల్స్ అంట. గోల్డ్ బాల్స్ స్క్వేర్ షేప్లో ఉంటాయండి. ఈ గోల్డ్ బాల్స్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్. ఇది వచ్చేసేసి పలకసర్లు మైక్రో పాలిష్ స్క్వేర్ టైప్ బాల్ అనమాట. బిగ్ సైజ్ బాల్ వస్తుంది. ఇవి 10 grams వచ్చేసేసి 20 రూపీస్ పడుతుంది. 10 grams మనకి 20 రూపీస్ పడుతుంది. మీరు చూడండి అది ఎలా వేసుకోవచ్చు అంటే, చూడండి ఇలాగా మనకి చిన్న సైజ్ పగడాలు కానీ చిన్న సైజ్ బీడ్స్కి కానీ ఇట్లా మధ్యలో మనం ఇలా వేసుకుని గుచ్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇలాగా చిన్న చిన్న ఇవి మనకి పలకసరి బాల్స్ కదా. చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నానో చూడండి. ఇది వచ్చేసేసి మనకి ఇట్లా ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. మనకి ఇలాగా వీటికి వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇలా ఒకటి, ఇలాగా ఇలా ఒక్కొక్కటి ఇలా సింగిల్ లైన్, డబల్ లైన్, లేదు అంటే ఇలా టూ లైన్స్లో 20 ఇంచెస్ 24 ఇంచెస్ ఇలా పెట్టి వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. బీడ్స్ మధ్యలో ఇవి వచ్చేసి పగడాలు అనమాట. ఇవి కూడా ఈరోజు వచ్చాయి మనకి. స్మాల్ సైజ్ పగడాలు వచ్చేసాయి. ఇది వచ్చేసేసి 3mm సైజ్ పగడాలు వచ్చాయన్నమాట మనకి. అది కూడా చూపిస్తాను. అండ్ ఈ బాల్స్ అయితే ఇలా పెట్టుకుని మేక్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి మనకి. ఇవి మైక్రో పాలిష్ అండి. ఇవి బయట నేను వేరే దగ్గర చూసాను, కాస్ట్ ఎక్కువనే ఉంది. బట్ మన దగ్గర మాత్రం 10 గ్రామ్స్ వచ్చేసేసి 20 రూపీస్ పడుతుంది. జస్ట్ 20 రూపీస్ అండి. 10 గ్రామ్స్ 20 రూపీస్ పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. 10 గ్రామ్స్ 20 రూపీస్. ఎంత స్టాక్ అంటే అంత స్టాక్ అవైలబుల్గా ఉంది. ఓకే, పల్కసరి 10 గ్రామ్స్ 20 విత్ ద ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చూడండి మనకి. ఇది వచ్చేసేసి 8mm సైజు పర్ల్ అనమాట. ఇది వచ్చి 8mm సైజు ప్రీమియం క్వాలిటీ పర్ల్. ప్యాకెట్ వచ్చేసి 8mm సైజు. మనం బీడ్స్లో వాటిలో మేకింగ్ చేసుకోవడానికి కట్టుతీగతో దాంతో చేసుకోవచ్చు. మనకి ప్యాకెట్ కాస్ట్ వచ్చేసేసి మీకు ఇది 15 రూపీస్ పడుతుందండి. జస్ట్ 15 రూపీస్ అనమాట. ఫుల్ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసేసి 15 రూపీస్. 1 ప్యాకెట్ కాస్ట్ వచ్చేసేసి జస్ట్ 15 రూపీస్. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. 1 ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్. 15 రూపీస్కి ఇన్ని బీడ్స్ వస్తాయన్నమాట. మనకి వచ్చేసి ఒక 30 బీడ్స్ వరకు ఉంటాయి. 15 రూపీస్. నెక్స్ట్ ఇది చూడండి మైక్రో గోల్డ్ పాలిష్. మనకి కర్బూజా బీడ్స్ అంటాము. తర్బూజా షేప్లో ఉంటాయి. కొంచెం లైట్ పంకిన్లా ఉంటాయి. ఇవి 10 గ్రామ్స్ వచ్చేసేసి 60 రూపీస్ అండి. 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఒక 50 బీడ్స్ వరకు వస్తాయి. 10 గ్రామ్స్కి మీకు 50 బీడ్స్ వస్తాయి అన్నమాట. 10 గ్రామ్స్ 60 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి కట్టుతీగ అనమాట. ఓకేనా, కట్టుతీగ వైర్ అనమాట. మీరు బీడ్స్ అవి మేకింగ్ చేసుకోవడానికి దీంతోనే మేక్ చేస్తాము. ఇట్లా మనం ఇవి అన్నీ ఇలాంటి బీడ్స్ అవి మేకింగ్ చేసుకోవడానికి ఇందులో యూజ్ చేసిన తీగ అయితే ఇదే అనమాట మనకి. ఓకేనా, ఇది వచ్చేసేసి 28 గేజ్ వైర్ అండి. 28 అనుకుంటా, నేను కానీ తెలియదు. బట్ ఇదే మ్యాక్సిమం, ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం మనం అన్నిటికీ బయట. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సైజు. ఇంకా కొంచెం పెద్దవి అవి ఉంటాయి కానీ బట్ మనం చైన్స్కి కానీ ఇయర్ రింగ్స్కి కానీ బ్లాక్ బీడ్స్ కానీ యూజ్ చేసేది. ఈ రౌండ్ వచ్చి మనకి 5 మీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ 5 మీటర్స్ 60 రూపీస్ పడుతుంది. జస్ట్ 60 రూపీస్ అండి. 5 మీటర్స్ కాస్ట్ వచ్చేసేసి 60 రూపీస్. ది బెస్ట్ ప్రైస్. మైక్రో పాలిష్ అనమాట. సూపర్ మైక్రో పాలిష్. కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. జస్ట్ 60 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి పగడాలు అనమాట. మనకి సూపర్ పగడాలు అనమాట. లైన్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. 3mm మనకి రియల్ పగడాలు వస్తుంది. ఇది వచ్చేసి రియల్ పగడాలు అనమాట. జస్ట్ 40 రూపీస్ పడుతుంది లైన్. ప్రీమియం క్వాలిటీ పగడాలు అనమాట. కోరల్స్ మంచి క్వాలిటీ. ఓకేనా, 3mm సైజ్ వస్తుంది. జస్ట్ 40 రూపీస్ లైన్ అండి. ఇది లెంత్ కూడా మీకు వచ్చేసేసి నాకు తెలిసి ఇది 1 లైన్ లెంత్ వచ్చేసేసి మీకు 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఎస్, 14 ఇంచ్ లెంత్ ఉంటుందండి. జస్ట్ 14 ఇంచ్ లెంత్ ఉంటుంది. మనం ఇలా 1 లైన్లో పెట్టుకుని మధ్యలో గోల్డ్ బాల్స్ వేసుకుని చేసుకోవచ్చు. కట్టుతీగతో చేయించుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఓకేనా, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా బయట చేయించుకుని చేసుకోవచ్చు. ఓకేనా, మంచి క్వాలిటీ కోరల్స్. లైన్ 40. ఇలా 2 లైన్స్ చేసుకోవచ్చు. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో చేయించుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ 3 లైన్స్ 4 లైన్స్లో అలా మీరు మధ్యలో ఒక లాకెట్ వేసేసుకొని వేసుకోవచ్చు. లైన్ కాస్ట్ వచ్చేసేసి మనకి 1 లైన్ కాస్ట్ వచ్చి 40 రూపీస్ పడుతుంది. 1 లైన్ కాస్ట్ ఈస్ 40 రూపీస్.
నెక్స్ట్ వన్ మోర్ అండి, ఇది ఇంకో సైజు, ఇదైతే రియల్ అయితే కాదు, ఇది ప్రీమియం క్వాలిటీ పగడాలన్నమాట. ఓకేనా, ఇది కూడా మీకు 1 లైన్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో 1 లైన్ కాస్ట్ వచ్చేసేసి 40 రూపీస్ అనమాట. 40 రూపీస్. ఇది కూడా 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. లైన్ వచ్చేసేసి 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. లైన్ వచ్చి 1 లైన్ 14 ఇంచెస్ ఉంటుంది. 1 లైన్ కాస్ట్ ఈజ్ 40 రూపీస్. ఇవి వచ్చేసేసి బ్లాక్ బీడ్స్ రా మెటీరియల్ అండి. ఇందులో 3 సైజెస్ ఉన్నాయి, 18 ఇంచెస్, 24 ఇంచెస్, 30 ఇంచెస్. ఇది వచ్చేసి సింగిల్ లైన్, డబుల్ లైన్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తా. ఇది వచ్చేసి సింగిల్ లైన్ కాస్ట్ అనమాట. ఇది 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసేసి మనకి 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసేసి 18 ఇంచెస్ లెంత్. ఇది 18 ఇంచెస్ లెంత్ ఉంటుందండి. షార్ట్ లెంత్ 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇది వచ్చి 20 రూపీస్ పడుతుంది మనకి. ఓకేనా, అండ్ ఇది 24 ఇంచెస్ అనమాట. సింగిల్ లైన్లో వస్తాయి మనకి బ్లాక్ బీడ్. ఇది 24 ఇంచెస్. మీరు మేక్ చేసుకోవడానికి వీలుగా లాగా పెట్టాను అనమాట. ఇది 24 ఇంచెస్ అండ్ ఇది 30 ఇంచెస్. ఓకేనా, ఇది వచ్చేసేసి 30 ఇంచెస్ పడుతుంది. ఇది 18 ఇంచెస్ షార్ట్ లెంత్. ఇదేమో 24 ఇంచెస్ అండి. 18 అంటే 18 to 20 ఉంటుంది. ఇది 24 ఇంచెస్. ఇది 30 ఇంచెస్ అనమాట. సో 30 ఇంచెస్ లెంత్ కూడా ఉంది అవైలబుల్గా. 18 ఇంచెస్ కాస్ట్ వచ్చేసేసి 1 లైన్ బ్లాక్ బీడ్ 20 రూపీస్ ఈచ్ వన్. 24 ఇంచెస్ అయితే 30 రూపీస్ ఈచ్ వన్. 30 ఇంచెస్ అయితే ఈచ్ వన్ 35 రూపీస్. ఓకేనా, నాకు పడిన రేట్ కన్నా నేను ఎక్స్ట్రా 5 రూపీసే సేల్ చేస్తున్నా. నేను ఓపెన్గా చెప్పేస్తున్నానండి, ఎక్కువ ఏమీ పెట్టుకోలేదు, ప్రాఫిట్ తక్కువనే పెట్టుకున్నాను. సో మీరు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 లైన్ బ్లాక్ బీడ్ 18 ఇంచెస్ 20 రూపీస్, 24 ఇంచెస్ అయితే 30, 30 ఇంచెస్ అయితే 35. ఓకేనా, ఇప్పుడు డబుల్ లైన్ చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసేసి 2 లైన్ అండి. 2 లైన్ కాస్ట్ వచ్చేసేసి మనకి 20 ఇది కూడా మనకి 20 ఇంచెస్, అది 18 to 20 ఉంటుంది. 24 and 30 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్లో ఉన్నాయి మనకి. బ్యాక్ వచ్చేసేసి ఎస్ హుక్ వస్తుంది. 2 లైన్ బ్లాక్ బీడ్ అనమాట. ఇది కూడా మనకి రీజనబుల్ కాస్ట్లోనే వచ్చేస్తున్నాయి. 2 లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చేసేసి మనకి 18 ఇంచెస్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. 18 ఇంచెస్ 25 రూపీస్. సో 2 లైన్కి వచ్చేసరికి 2 లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి ఇదన్నమాట ప్రైస్ రేట్. 18 ఇంచెస్ వచ్చి 25 రూపీస్ పడుతుందండి 2 లైన్ బ్లాక్ బీడ్ ఈచ్ వన్. 24 ఇంచెస్ అయితే 35 రూపీస్ పడుతుంది ఈచ్ వన్. 30 ఇంచెస్ అయితే 40 పడుతుంది ఈచ్ వన్. మనకి 3 సైజెస్లో ఉన్నాయి. ఇది వచ్చేసేసి 18 ఇంచెస్ అనమాట. మీరు కింద ఇలా బీడ్స్ వేసేసుకొని తీగతో అల్లేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి 18 to 20 అండ్ దిస్ వన్ ఈస్ 24 ఇంచెస్ అనమాట. దిస్ ఈస్ 24 ఇంచెస్ది వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి క్లాస్ హుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి 30 ఇంచెస్ లాంగ్లో కూడా తెప్పించాను ఈసారి. కొంచెం లాంగ్ కావాలి అలా అడుగుతున్నారు కదా, 30లో కావాలి అలా అని. ఓకేనా, ఇది 30లో వస్తుంది అనమాట. ఓకేనా, సో 18 ఇంచెస్ అయితే 18 to 20 ఇంచెస్ అయితే 25, 24 అయితే 35 రూపీస్, 30 ఇంచెస్ అయితే 40 రూపీస్ పడుతుంది మనకి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇంకా చూపిస్తానమాట. వీడియో లెంత్ అయితే 2 వీడియోస్ కింద పెడతానమాట. ఇవి వచ్చేసేసి మనకి ఇదే కాదు, మీరు ఇప్పుడు డిపెండ్స్, ఇప్పుడు ఇలా కూడా వస్తున్నాయి కదా, నాకు ఇట్లా వచ్చేస్తాయి అనమాట స్టాక్ రా మెటీరియల్, నేను చేయించుకుంటాను. ఓకేనా, ఇలా కాదు మాకు సింగిల్ లైన్లో ఇట్లా డిఫరెంట్గా వస్తున్నాయి కదా, ఇప్పుడు అలా కూడా కావాలి అన్నారు. సో నేను అందుకని నేను చేయించుకుంటూ సరే సేల్ చేద్దాంలే అని చెప్పి పెట్టేశాను అనమాట. ఇది కూడా సో చూపిస్తాను చూడండి. మనకి ఇది 1 లైన్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది. 1 minute. ఎస్, ఇలా ఉంటుందండి బ్లాక్ బీడ్ వచ్చేసి. మీరు కింద ఏదన్నా లాకెట్ పెట్టి లాకెట్ వేసేసుకోవచ్చు. మీకు నచ్చిన లాకెట్ని మీరు వేసేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మీకు
ఇదిగోండి మనకి ఇలా కూడా రా మెటీరియల్ అడుగుతున్నారు చాలామంది, మేడం మాకు ఇట్లా కూడా కావాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇట్లా తెచ్చాను. మధ్యలో వచ్చేసి మనం ఇలా డిజైన్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ అనేవి వేసి చేస్తాము. ఇది కూడా రా మెటీరియల్ అండి. ఇది మోస్ట్లీ ఎక్కువ ఎవరు సేల్ చేయరు, నేను సేల్ చేస్తున్నాను. బికాజ్ ఇది సేల్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అంతా ఇవే కదా, ఇవి సేల్ చేసేస్తే మరి వాళ్ళకి తీసేసి వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోరు కదా, అందుకని. ఇది ఈచ్ వన్ వచ్చేసేసి 50 రూపీస్ పడుతుందండి. ఈచ్ చైన్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. జస్ట్ సింగిల్ చైన్ వచ్చి ఇది షార్ట్ లెంత్ వస్తుంది, ఓకేనా. ఇది వచ్చేసేసి సింగిల్ లెంత్, ఈ సింగిల్ మనకి 18 to 20 ఉంటుంది. ఇది వచ్చి మనకి ఇది 50 రూపీస్ పడుతుంది. ఇది ఒక్క పీస్ వచ్చేసేసరికి మనకి 50 రూపీస్ పడుతుంది, ఓకేనా. 1 పీస్ వచ్చి 50 రూపీస్. ఇందులో డబల్ లైన్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తాను. డబల్ లైన్ వచ్చేసేసి 70 రూపీస్ పడుతుంది. ఇది సింగిల్ లైన్, ఓకేనా. దిస్ ఇస్ సింగిల్ లైన్. ఇందులో డబల్ లైన్ కూడా ఉంది షార్ట్ లెంత్లో, అది కూడా చూపిస్తా. అది 70 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసేసి డబల్ లైన్ అనమాట, 2 లైన్స్లో వస్తుంది. కింద మీరు లాకెట్ కనెక్ట్ చేసుకుంటే చాలు, మీకు ఇటు ఇటు ఇలా వస్తాయి అనమాట. మనకి గోల్డ్లో వస్తాయి కదా ఆ చైన్స్ అనమాట. ఆ రా మెటీరియల్ కూడా తెచ్చాను. ఈచ్ వన్ 70 రూపీస్ పడుతుంది మనకి, ఓకేనా. ఓకే, ఈచ్ వన్ 70 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ చూడండి. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ షార్ట్లోనే అనమాట. ఇది కొంచెం ఇదేంటి అంటే 3 లైన్స్లో వస్తుంది. బ్యాక్ వచ్చేసేసరికి హుక్ వస్తుంది అనమాట. అండ్ ఇట్లా 3 లైన్స్ మధ్యలో వచ్చేసి ఇలాగా గోల్డ్ మైక్రో పాలిష్ యూస్ చేస్తాము. గోల్డ్లో వస్తాయి కదా ఈ డిజైన్స్, ఆ గోల్డ్ డిజైన్ అనమాట. ఇది 1 పీస్ షార్ట్ అయినా సరే ఇది కొంచెం కాస్ట్, బికాజ్ ఇది 3 లైన్స్ వచ్చింది. మధ్యలో ఇక్కడ 3 లైన్స్ గోల్డ్ లుక్ లైక్ ఏ గోల్డ్ డిజైన్ అండి. ఇది రా మెటీరియల్ 120 రూపీస్ పడుతుంది మనకి. లైన్ వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. ఇందులో ఇంకొక మోడల్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఈచ్ వన్ 120 పడుతుంది, ఓకేనా. ఇది 120 మనకి ఇక్కడ పైన వచ్చి మధ్యలో గోల్డ్ వచ్చి ఇలా వచ్చింది. దీనికి ఏంటి అంటే పైన అంతా బ్లాక్ బీడ్స్ వచ్చేసి కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి అన్నమాట. 2 డిజైన్స్ వచ్చాయి. పైన అంతా బ్లాక్ బీడ్ వస్తుంది, ఓకేనా. అండ్ కింద వచ్చేసేసరికి ఇట్లా బాల్స్ వచ్చాయి. ఈచ్ వన్ 120 పడుతుంది మనకి. ఈచ్ వన్ 120. చూడండి ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. ఈచ్ వన్ 120 పడుతుంది మనకి, ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. బ్యాక్ అది హుక్ పెట్టాలి, వాళ్ళు పెట్టలేదు, నేనే పెట్టి ఇస్తాను మీకు. ఈ వెనకాలైతే నేను హుక్ పెట్టిస్తాను, హుక్ పెట్టలేదు వాళ్ళు, నాకు అలా పంపించేశారు. సో నేను పెట్టిస్తాను మీకు, ఓకేనా. ఇది వచ్చేసేసరికి ఇట్లా ఉంటుంది. ఈచ్ వన్ 120 పడుతుంది కొంచెం మనకి, ఓకేనా. ఎందుకంటే ఇది 3 లైన్స్లో వచ్చింది, మధ్యలో గోల్డ్ బాల్స్ అవి యూజ్ చేశారు కదా, అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ రా మెటీరియల్. ఇది ఒక్కొక్క పీస్ 120 పడుతుంది మనకి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఐటమ్ లాంగ్ బ్లాక్ బీడ్ చూపిస్తానండి. లాంగ్ బ్లాక్ బీడ్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది. చూడండి ఎంత స్టాక్ వచ్చిందంటే చాలా స్టాక్ వచ్చింది. ఇది 1 పీస్ వచ్చేసేసరికి మనకి 120 రూపీస్ పడుతుంది. జస్ట్ 120 అండి. ఇది కూడా 2 లైన్స్ వస్తుంది. లెంత్ వచ్చేసి ఇది కూడా మనకి ఇది 30 or 24 ఉంటుంది. ఎస్, 30 ఇంచెస్ లెంత్ ఉందండి. 30 ఇంచెస్ ఉంది. ఇది 30 ఇంచెస్ ఉంది. మీకు ఇంకా 28, 24 కావాలన్నా చేసిస్తాను, బట్ సేమ్ కాస్ట్ 120 అండి. 30 ఇంచెస్ లెంత్ ఉంది, 2 లైన్స్లో వస్తుంది. జస్ట్ 120 రూపీస్ అండి. లాంగ్ లెంత్ 30 ఇంచ్ లెంత్ అనమాట. 30 రూపీస్ వస్తుంది, 120 రూపీస్ వస్తుంది మనకి. 30 ఇంచెస్లో వస్తుంది. ఇది 30 ఇంచెస్ అయినా, 28 ఇంచెస్ అయినా, 24 అయినా, ఏదైనా మీకు పీస్ వచ్చి 120 రూపీస్ అండి. ఎందుకంటే నేను దీన్ని మీకు 30, 28, 26 చేసి ఇవ్వాలన్నమాట, ఓకేనా. 120 రూపీస్ అండి. ఈచ్ పీస్ వచ్చి మనకి 120 రూపీస్ పడుతుంది. 30 ఇంచెస్, 28 ఇంచెస్ అండ్ 26 ఇంచెస్ 120 రూపీస్ పడుతుంది. ఇది ఎందుకంటే ఫుల్లీ మైక్రో పాలిష్ బీడ్స్ యూస్ చేసాం. చూడండి ఇది అల్లడానికే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ ఒక డిజైన్, మధ్యలో పలకసర్లు టైపు గోల్డ్ బాల్ అనమాట. ఇలాగా ఇవి కట్ చేసుకొని చెయ్యాలి. మేకింగ్ టైం పడుతుంది అనమాట. ఇవి కూడా మేకింగ్ టైం పడతాయి. బట్ మేము అట్లనే రా మెటీరియల్ నేను హోల్సేల్ ప్రైస్కే సేల్ చేస్తున్నాను అనమాట. మేకింగ్ చేసుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని. జస్ట్ 30 ఇంచెస్, 28 ఇంచెస్, 26 అయితే మీకు 120 రూపీస్ పడుతుంది, ఓకేనా.
నెక్స్ట్ ఐటెం చూడండి, ఇది ఏంటి అంటే నేను నెక్స్ట్ ఇంకా కొన్ని చూపించాలి. పోల్కి డ్రాప్స్ కూడా వచ్చాయి అండ్ కుందన్ డ్రాప్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తా. బట్ అవి ఈ వీడియోలో సరిపోతే నేను చూపించేస్తాను. ఇదిగోండి పోల్కి డ్రాప్స్ ఇలా పర్పుల్లో వచ్చాయి, పింక్లో వచ్చాయి, ఇవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇవే కాదు ఇంకా కుందన్లో కూడా వచ్చాయన్నమాట. మనకి 42 పీసెస్ 50 ఇదైతే 50 వచ్చింది. కుందన్ వైట్ కుందన్లో కూడా వచ్చిందనమాట. నేను ఇది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది వచ్చేసేసి బ్లాక్ కట్టుతీగ అండి. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు, రీస్టాక్ చేయించాను. క్రిస్టల్ బీడ్స్ విత్ బ్యాక్ కట్టుతీగ అనమాట. 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి మీకు 1 మీటర్ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ అండి. 160. 1 మీటర్ వచ్చేసేసి 160 రూపీస్. 160 రూపీస్. 1 మీటర్ వచ్చేసేసి 160 రూపీస్. కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి, చాలా బాగుంటుంది. ప్రీమియం క్వాలిటీ అండి. మీ అందరం యూస్ చేసేది కూడా ఇదే. మీకు కలర్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఫుల్లీ మైక్రో పాలిష్ అనమాట. చూడొచ్చు ఎంత నీట్గా అల్లించాను, చాలా నీట్గా అల్లించామన్నమాట. ఫుల్లీ మైక్రో పాలిష్. 1 మీటర్ వచ్చి 160 రూపీస్ పడుతుంది. మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. జస్ట్ 160 రూపీస్ అనమాట. ఓకేనా. 1 మీటర్ అంటే మీకు ఎలా అంటే 2 చైన్స్ వస్తాయన్నమాట. 2 చైన్స్ 20 ఇంచెస్ లెంత్ వస్తుంది మీకు. ఇలా వేసుకుంటే మీకు 2 లైన్స్లో 20 ఇంచ్ లెంత్ వస్తుంది. 2 లైన్స్ చేసుకుంటే 1 మీటర్ వచ్చేసరికి మీకు 2 లైన్స్ది 20 ఇంచ్ లెంత్ మీకు 160 రూపీస్కి వచ్చేస్తున్నట్టు అనమాట. ఓకేనా. అంత రీజనబుల్గా వస్తున్నట్టు. 2 లైన్స్ చైన్ మీకు 20 ఇంచెస్ లెంత్ది 160కే వచ్చేస్తుంది. 1 మీటర్ వచ్చి మీరు 2 లైన్స్లో చేసుకుంటే 1 చైన్ అవుతుంది అనమాట. ఓకేనా. నేను క్లియర్గా కూడా చెప్పాను. 1 మీటర్ 160 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ కనెక్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇప్పుడు వచ్చి పోల్కి డ్రాప్స్ చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ అండి. ఇంకా పోల్కి డ్రాప్స్ చూపిస్తాను. ఇది వచ్చేసేసి 3 పోల్కి డ్రాప్స్ అనమాట. మనం ఇట్లా కుందన్స్లో వాటిల్లో అలా వేసుకోవచ్చు. ఇటు మనకి 3 సైడ్స్ హోల్స్ వస్తాయి. ఈచ్ వన్ వచ్చేసి మనకి పోల్కిది 15 రూపీస్ పడుతుంది. ఇది జస్ట్ 15 రూపీస్ అండి. పర్ పీస్ 15 రూపీస్ పడుతుంది పోల్కి. ఇందులో మనకి 4 or 5 కలర్స్ వచ్చాయి. ఓకేనా. ఈచ్ వన్ 50 రూపీస్ పడుతుంది. ఓకేనా. ఇది ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఇలా వైట్ బీడ్స్ ఉన్నాయా, ఈ వైట్ బీడ్స్కి మనం వేసుకోవచ్చు అనమాట. మీకు మేము మేక్ చేసి ఇమ్మన్నా చేసిస్తాను నేను, కావాలి అంటే. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా 2 లైన్స్ చేసుకుని ఇలా 2 లైన్స్ పెట్టుకొని చూసారా, ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఇలా డ్రాప్స్ వేసి చేసుకోవచ్చు. ఈ పోల్కి డ్రాప్స్ని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ డ్రాప్స్. ఇలా చేస్తున్నారు కదా మనకి వైట్ బీడ్స్తో అలాగా ఇలా చేయించుకుంటున్నారు కదా. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలాగే కుందన్స్తో చేసుకోవచ్చు. కుందన్ డ్రాప్స్ కూడా వచ్చాయి. సో ఇలాగా ఈచ్ వన్ 15 పోల్కి అయితే 15 రూపీస్ పడుతుంది. కుందన్ అయితే మనకు వచ్చేసరికి 20 రూపీస్ పడుతుందండి. కుందన్ అయితే 20 రూపీస్, ఇదైతే 15 రూపీస్ పడుతుంది. ఈచ్ పీస్ 15 రూపీస్ పడుతుంది. ఓకేనా. ఈచ్ పీస్ 15. ఇట్లా చేసుకోవచ్చు. లేదు బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. మీకు ఈచ్ వన్ వచ్చేసేసి 15 రూపీస్ పడుతుంది. ఈచ్ వన్ 15 రూపీస్. నేను కలర్కి వచ్చి ఒకటి పెడుతున్నాను చూడండి. ఎస్, మొత్తం మనకి టోటల్ 5 కలర్స్ వచ్చాయి. పింక్ కలర్, వైట్, గ్రీన్, ఇది వచ్చి బ్లాక్ అండ్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అనమాట. చూడండి ఇదిగోండి వైట్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రూబీ పింక్ కలర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ ఇది. ఓకేనా. అండ్ ఇది వచ్చేసేసి ఫుల్ బ్లాక్ అనమాట. బ్లాక్లో కూడా వస్తున్నాయి. వీటితో బ్లాక్ బీడ్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసేసి పర్పుల్ కలర్. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే నేను మేకింగ్ చేయమన్నా చేసిస్తాను.
చూపిస్తా. ఇదేం లేదు, పైన ఇలా రింగ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా సెపరేట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు సూది ఇలా పెట్టి గుచ్చుకోవచ్చు. బ్లాక్ బీడ్స్కి అయితే దీన్ని ఇలా సెపరేట్ చేసి ఇలా నొక్కుతారనమాట. దానికి అక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసేసి ఆ హోల్లో పెట్టి రింగ్ పెట్టి నొక్కుకోవచ్చు. లేదు అంటే మీరు ఇట్లా గుచ్చుకోవచ్చు అనమాట. ఈచ్ వన్ 15 రూపీస్ పడుతుందండి. పోల్కి డ్రాప్ అయితే ఈచ్ వన్ 15 రూపీస్. బ్లాక్, పర్పుల్, వైట్, గ్రీన్, మెరూన్, రెడ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి కుందన్ చూపిస్తాను. కుందన్లో కూడా వచ్చాయి. కుందన్లో కానీ ఇన్ని కలర్స్ రాలేదు, ఓన్లీ 3 కలర్స్ వచ్చాయి కుందన్. ఇది వచ్చేసేసి జడావు కుందన్ అండి. జడావు కుందన్ అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, కుందన్వి కూడా వచ్చేసాయి. ఇది గ్రీన్ కలర్ అండ్ దిస్ ఈజ్ వైట్ కలర్ అనమాట. వైట్ జడావు కుందన్ అనమాట. అండ్ ఇది కూడా మనకి మెరూన్, అదే రూబీ పింక్, వైట్ అండ్ గ్రీన్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ పీస్ పడుతుంది. ఇవి కూడా ఫుల్ స్టాక్ వచ్చాయి. ఈచ్ 50 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి 20 రూపీస్ పడుతుంది. మీకు దీంతో ఏదైనా డిజైన్ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను కాస్ట్ చెప్తాను, చేయించుకోవచ్చు. మీరు ఇవి కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇలాగా వైట్ బీడ్స్ ఒక 3 లైన్స్ అలా తీసుకుని మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పెట్టి ఇలా మల్టీలో చేయించుకోవచ్చు. మీరు వైట్ బీడ్స్తో, క్రిస్టల్స్తో, మోనాలిసా బీడ్స్తో, ఆనిక్స్ బీడ్స్తో మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. బోల్డ్ డిజైన్స్ చేయించుకోవచ్చు. ఫుల్ రెడ్లో చేయించుకోవచ్చు, ఫుల్ గ్రీన్లో, మీకు వైట్లో కావాలంటే వైట్లో అలా చేయించుకోవచ్చు అనమాట. మనకి ఈచ్ పీస్ వచ్చేసేసి 20 రూపీస్ పడుతుంది. వైట్ కూడా అవైలబుల్ ఉంది. వైట్ అక్కడ పెట్టేసాను, మళ్ళీ వైట్ కూడా అవైలబుల్గా ఉంది మనకి. వైట్, రెడ్, గ్రీన్. ఓకేనా. 3 కలర్స్ వచ్చాయి ఇందులో. ఈచ్ వన్ 20 రూపీస్ పడుతుంది. ఇది యాక్చువల్లీ నేను తెప్పించుకున్నాను, బట్ నేను ఒకసారి చూపిద్దాం మీకు రా మెటీరియల్ కూడా అని చెప్పేసి. ఓకేనా. 20 రూపీస్ ఈచ్ వన్ 20 రూపీస్. నెక్స్ట్ ఇది చూడండి, వైట్ బీడ్స్ అండి. ఇది వచ్చేసేసి మనకి ప్రీమియం క్వాలిటీ సీడ్ బీడ్స్ అనమాట. న్యాచురల్ సీడ్ బీడ్స్. క్వాలిటీ చూడొచ్చు, షైన్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇవే మార్కెట్లో బాగా ట్రెండింగ్గా ఉంది కదా, అదనమాట. లైన్ 9 రూపీస్ పడుతుంది మనకి. లైన్ లెంత్ వచ్చేసేసి మనకి 24 ఇంచెస్ లెంత్ ఉంటుంది. లైన్ లెంత్ వచ్చి 24 ఇంచెస్ లెంత్ ఉంటుంది. లైన్ వచ్చేసి మనకి 9 రూపీస్ పడుతుంది. ఒక్క లైన్ 9 రూపీస్ పడుతుంది. 1 లైన్ కాస్ట్ ఈజ్ 9 రూపీస్. ఓకే. సో ఓకేనండి, ఇదైతే కలెక్షన్ అనమాట. ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ సైడ్ లాకెట్స్ అవి కూడా వచ్చాయి, బట్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇంకో వీడియో చేసి. బికాస్ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో, అప్లోడ్కే చాలా టైం పట్టేలా ఉంది, అందుకని అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను.